కీర్తనలు 46. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందనను, నడి సముద్రము పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనములు లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యముల అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనము కలుగజేయవాడు. ఆయనే బూది గంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరిచివాడును, బల్యమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయుడు ఆయనే. ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్ని జనులలో నేను మహోన్నతుడ నగుదును. భూమి మీద నేను మహోన్నతుడగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కొద్దిసేపు దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులు, 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 స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, ఈ సాయంకాల సమయం వరకు ప్రభువా నీ రెక్కల చాటును కాపాడాలంటే ప్రభువా కేవలం అది నీ కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ స్తుతులు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా నీకు వందనాలు. అందరం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు, 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 స్తోత్రాలు ప్రభువా. ఆకాశం నీ సింహాసనం ప్రభువా, భూమిని పాదపీఠం ప్రభువా. ఎంత గొప్ప దేవుని కలిగినందుకు మనము ఆయనకు హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. స్తుతులు, 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 స్తుతులు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా
యెహోవా మన అండం యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము మా పట్ల యుద్ధం చేసేవాడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఎన్ని సముద్రములు ఎదురొచ్చినా ప్రభువా నీ ఒక్కడో చాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఎన్ని కష్టములు ఎదురొచ్చినా ప్రభువా నువ్వు మాకుండగా ప్రభువా మాకు భయం లేదు ప్రభువా. ప్రభువా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మనసుకి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా. ప్రార్థిద్దాం. పరలోకమందున మా ప్రభువా నీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నిన్ను ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయం బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ క్షణం చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. కేవలం నీ ప్రేమతో ప్రభువా నీ పాదాలు పట్టుకోవడానికి నాయన నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా దర్శించండి, మాట్లాడండి. నీ సేవకుల ద్వారా మమ్మల్ని మాట్లాడండి ప్రభువా. నీకు స్తోత్రాలు. మా హృదయాలు ప్రభువా తాకమని అడుగుచున్నాము ప్రభువా. నీ వాక్యంతో మమ్మల్ని తాకమని అడుగుచున్నాము ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నీ సేవకుల్ని ఏర్పరచుకొని నాయన హైదరాబాద్ని పంపించినందుకు నీకు స్తోత్రాలు. అక్కడ బహుబలంగా వాడుకోండి అయ్యా. అనేక మంది హృదయాలు కదిలించండి. అనేక అద్భుత కార్యాలు మేము చూడటకు సహాయం దాచేయమని అడుగుతున్నాము. ఎవరికి లేని గొప్ప ధన్యత మాకు ఇచ్చావు ప్రభువా. నీకు స్తోత్రాలు. వినకూడనివి ఎన్నో వింటున్నాం ప్రభువా. చూడకూడనివి ఎన్నో చూస్తున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి. కేవలం నీ వాక్యంతో మాత్రమే మమ్మల్ని శుద్ధి చేసుకున్న గొప్ప ధన్యతను దాచేయండి. ఈ సాయంకాల సమయంలో నీ పరిశుద్ధ ఆత్మను మా పైన కుమ్మరించమని అడుగుతున్నాం. ఏర్పరచుకున్న నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడమని మరొక మారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావం నీతి మాత్రమే చెల్లించుకోమని యేసుక్రీస్తు పుణ్యగల నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మాస్టర్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన ఆయన, సర్వాధికారి యేసు ప్రభువా స్తోత్రాలు. ఇంతవరకు పాటలు, ఆరాధనలు, ప్రార్థనలు నుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ మాటలు చదవడానికైనా నీ సన్నిధిలో నిలవడానికైనా నేను యోగ్యుని కాదు. వాక్యం లేని ప్రజల్ని వారు మాట్లాడేవారు తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభువారి సర్వశక్తి గల నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకు వచ్చిన కాబట్టి ఒక డౌట్ ఉంది, చెప్పనా? చెప్పండి. ఆ స్థలం దాటించి మేము రాము అంటే నీకు అక్కడే ఉండిపోతుంది అంటే ఆ స్థలంకి మాకు సంబంధం లేదన్నా? గాలి తగులుతుంది కదా. సరే, సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని కొంతమంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి
46వ కీర్తన 1 నుండి 11 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 11 వచనంలో భక్తుడు అంటాడు, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆయన ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడు అని అంటుంది. అయితే దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. ఈ యొక్క ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు అంటూ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఆనాడు దైవజనుడైన మోషే ద్వారా మరి ఎవరైనా పొరపాటున అనుకోని రీతిగా ఒక వ్యక్తిని గాయపరిచిన మరణం, ఇద్దరు అడవికి వెళ్ళారు అనుకోండి. అడవికి వెళ్ళాక ఈ అడవిలోని ఇద్దరు కూడా కర్రలు కొడుతుండగా అనుకోని రీతిగా వడ్డలు కానీ కర్ర కానీ తగిలి అవతల వ్యక్తి మరణించినట్లయితే ఆయన దోషిగా చేర్చొద్దు. అలాంటి వ్యక్తికి ఒక నిబంధన పెట్టాడు. ఆ నిబంధన ఏంటంటే సంఖ్యాకాండం 35 అధ్యాయము 23-24 వచనాల్లో, ఇక్కడ ద్వితీయోపదేశకాండము 19 అధ్యాయము 5-6 వచనాల్లో, నిర్గమాకాండంలో కూడా సేమ్ ఇదే మాటలు ఉంటాయి. దీన్నే ఆశ్రయపురాలు అని అంటారు. ఏంటండి? ఆశ్రయపురాలు. ఈ ఆశ్రయపురాలు చరిత్ర కొన్ని ఇక్కడ ఇశ్రాయేలు కాక యోర్దాను నది అవతల 3, యోర్దాను నది అవతల 3 పెట్టాడు. ఈ ఆశ్రయపురాల చరిత్రను ఒకసారి చూస్తే వాటికి 6 ఆశ్రయపురాలు ఏంటంటే 6. ఈ 6టికి 6 రకాలైన పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ 20 అధ్యాయము 7వ వచనం చదవండి. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలో కేదేషును, ఎఫ్రాయిము మన్యమందలి, షెకెమును, యోదా వంశస్థులు మన్యమందలి, హెబ్రోను అరణ్యంలోని బెషరును, గాదీయుల గోత్రంలో నుండి గిలాదులోని రామేతును, మంచీయుల గోత్రంలో నుండి బాషానులోని గోలాను నియమించిరి. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాలు గమనిస్తే ఈ ఆశ్రయపురాలు 6. ఈ ఆశ్రయపురాలు 6 అయితే ఈ 6కి 6 రకాల పేర్లు ఉన్నాయి. మొదటిది కాదేశు, అంటే ఇక్కడ పరిశుద్ధత. ఈ ఆశ్రయపురాల్లో 6 రకాలైన పేర్లు ఉన్నాయి. మొదటిది కాదేశ్ అనగా పరిశుద్ధత. రెండోది షెకెం అనగా భుజము. మూడోది హెబ్రోన్ అనగా సహవాసము. నాలుగోది ఇక్కడ ఏమంటుందా దేవుని యొక్క దేశాలను అంటే దుర్గము. ఐదోది రామేతోన్ అంటే ఇక్కడ ఏముంది మహిమోన్నతము. ఆరోది దేవుని యొక్క వాక్య భాగంలో గొల్గాలను అంటే ఎదురు చూచుట అని 6 రకాలైన ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆశ్రయపురాలు ఏంటంటే 6. ఈ ఆశ్రయపురాలు 6 ఏంటంటే మొదటిది పరిశుద్ధపరచడము, రెండవది మన భారాన్ని మోసేది, మూడవది సహవాసము, నాలుగవది అండగా ఉండేది, ఐదవది మనిషిని మహిమోన్నతమైన రీతిగా తీసుకెళ్లేది, ఆరోది రక్షకుడైన యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి ఎదురు చూచుట అని 6 రకాల. అర్థమైందా? కరెక్ట్. కాదేశు అనగా కాదేశ్ ఉందా కేదేశ్ ఉందా? మొదటిది పరిశుద్ధత. షెకెం భుజము.
ఎబ్రోన్ సహవాసము, బేసారును అంటే దుర్గము. 8వ వచనం చివరి భాగంలో ఉంటుంది చూడమ్మా, అరణ్యములో. ఐదోది రామోతెను, మైమోనుతము. ఆరోది గోలాను అంటే ఎదురు చూచుట. 9వ వచనం, 8వ వచనం లాస్ట్ భాగం. అయిందా? ఎక్కిస్తాను అంటే దేవునికి స్తోత్ర. దేవుని యొక్క వాక్య భాగంలో ఈ ఆశ్చర్యపురాలు 6. ఎందుకంటే పొరపాటున ఏ వ్యక్తి అయినా తన సహోదరుని మరణానికి ఎందుకు వచ్చినంత పొరపాటున చేయరాని, ఆయన మీద పగలేదు, అంతకుముందు ద్వేషం లేదు, ఆస్తుల కొరకు అంతస్తుల కొరకు ఏ విధమైన పగలేదు. కానీ అనుకోని రీతిగా గొడ్డలు కానీ, లేకపోతే కర్ర కానీ, లేకపోతే ఏదో ఒకటి తగిలి చంపితే కోపం ఎలాగ ఉంటుంది మనిషిలో? నా వాడిని చెప్పాడు కాబట్టి నేను తప్పనిసరిగా చంపాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను పంటికి పన్ను. నీ కన్ను తీస్తే నా కన్ను తీయాలి, నీ చేయి తీస్తే నా చేయి తీయాలి. ఇది సిద్ధాంతం. అయితే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు కరుణా సంపన్నమైన దేవుడు ఈ యొక్క ఆశ్రయపురాల్లోని దేనికో ఒక దానికి వెళ్ళిపోయి అక్కడున్న ప్రధాన యాజకుడు మరణించే వరకు తన తప్పు సరిదిద్దినంత తెలిసినంత వరకు అక్కడ ఉండాలి. అక్కడున్న ప్రధాన యాజకుడు మరణించినట్లయితే ఆ వ్యక్తికి విడుదలని బైబిల్లో రాయబడ్డాడు. అయితే ఈ యొక్క ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మనకి గుర్తుగా ఉంటాడు. ఆశ్రయమైన దేవుడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో 46వ కీర్తన మనం చదువుకున్నాం. ఏంటంటే దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఎవరైతే ఉన్నాడు? ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆశ్రయము దుర్గమై దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ రాత్రి దేవుణ్ణి ఏ విధంగా మనం ఆశ్రయించినట్లయితే మనకి ఏమి కలుగుతుందట? దైవ వాక్యంలో మొదటిది మనకి ఏం కలుగుతుంది చూడండి. ఆమోసు 5:6 చదవండి. ఆమోసు 5:6. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుడికి స్తోత్రం. ఏంటండి? యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. మొదటిది ఏంటట? దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడని దావీదు చెప్పాడు. అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుందా? సగమా? ఎందుకంటే పాస్టర్ గారు బోధకు మీరు అలవాటు అయ్యారు. దేవునికి స్తోత్రం. ఏమండి? దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవుణ్ణి మన ప్రభువైన యేసు క్రీస్తును మనము ఆశ్రయించడం ద్వారా మొదటిది మనం బ్రతుకుతామట. ఒక తప్పు చేసిన వ్యక్తి ఆశ్రయపురాల్లో ఏదో ఒక పురంలోకి వెళ్ళినప్పుడు తన ప్రాణాన్ని ఎలాగైతే దక్కించుకుంటాడో, పాపంతో జీవించిన మనిషి పరమ తండ్రి అయిన యేసు ప్రభు దగ్గరికి, పరమ ఆశ్రయదుర్గమైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనిషి ఏమవుతాడట? దేవుని యొక్క వాక్యం చూడండి. యోహాను సువార్త
3వ అధ్యాయము 23వ మాట చదవండి త్వరగా. యోహాను సువార్త 3వ అధ్యాయం 23వ మాట. సలీము దగ్గరనున్న 36 చదవండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు నిత్య జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద ఉంటుందట. ఏంటండి? ఆయన ఆశ్రయించిన వాడు నిత్య జీవము చూడ కానీ దేవుని ఉగ్రత వాడి మీద ఉంటుంది. దేవుని ఉగ్రత వాడి మీద ఉండకుండా ఉండాలంటే వాడు ఏం చేయాలట? మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆశ్రయించాలట. అప్పుడు అందుకే ఆ యేసు ప్రభువారు అన్నారు, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం అన్నాడు, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయంగా మీతో చెప్తున్నా. ఏంటండి? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. అంటే మరణం నుండి మనము తప్పింపబడతాము. ఏమవుతాం? మరణం నుండి తప్పింపబడి జీవంలో ప్రవేశిస్తాం. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గవిని ఎలుపుట మన కొరకు శ్రమను అనుభవించాడు, మన కొరకు మరణాన్ని పొందాడు, మన కొరకు ఈ లోకంలో ఎవ్వరు చేయని త్యాగాన్ని చేశాడు. కాబట్టి ఈ ఆశ్రయపురంలో ఎవరైనా తప్పు చేసినట్లయితే ఆశ్రయపురంలో ఒక దాని దగ్గరికి వెళ్ళి ఏ విధముగా అయితే తన ప్రాణాన్ని దక్కించుకుంటాడో, ఈ లోకంలో పాప సంబంధమైన జీవితంలో జీవించిన ప్రతి వ్యక్తి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమవుతాడట? పాపము నుండి విడుదల పొందుతాడు. బ్రతుకు జీవించే జీవితం రెండు. ఒకటిది శారీరకంగా జీవించిన జీవితం వేరే. అందుకే శారీరకంగా జీవించిన జీవితము 60 లేక 70. దేవుడు ఒకసారి ఏమన్నాడంటే 936 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఇంచుమించుగా దేవుడు ఆయుష్నిస్తే మనిషి ఏమైనాడంటే ఆదికాండం 8వ అధ్యాయంలో అంటాడు, నేను నరులు చేసినందుకు నేనెంతో బాధపడుతున్నాను. ఈ పిల్లలు బాగా కాశారు, పిల్లలు కాయపడుతున్నా బాగుంటాం. కారణం ఏంటి? ఆ పిల్లల ద్వారా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నాకు వీళ్ళకి తయారవుతారంత అప్పుడే పిసికి తినని అంటారు. అప్పుడే ఏం ఇప్పుడు పిసికి వచ్చు కదా, తిరిగి పిసికేస్తారు కదా. కొంతమంది అలాగే ఉంటుంది పరిస్థితి. అప్పుడే పిసికి తినని అంటారు, కానీ లేదు. కానీ అలాగే కోపానికి ఏదో మాట్లాడతారు కానీ ఏమీ చేయదు. ఇక్కడ గమనిస్తే దేవుడు అన్నాడు, నేను నరులు చేసినందుకు చాలా బాధపడుతున్నాను అని. రాను ఏమైందట? 936 సంవత్సరాల నుండి ఇక్కడ కీర్తన గ్రంథంకి వచ్చేసరికి ఆయనను వారి బలము 120 సంవత్సరాలని, అధిక బలం అయితే 80 సంవత్సరాలు, 70 లేక 80 సంవత్సరాలకి 110 సంవత్సరాలు జీవించాలంటే సెంచరీ కొట్టేసినట్టుగా. క్రికెట్లో ఎలాగైతే సెంచరీ కొట్టేసరికి బ్యాటలు తగ్గదు కదా, బ్యాటలకి ఎత్తినట్టు 110 సంవత్సరాలు దక్కిందండి. కానీ దేవుడు ఏమిచ్చాడు? 936 సంవత్సరాలు దేవుడు ఇస్తే ఎన్ని తగ్గించుకున్నాడట? అధిక బలమైన 80 సంవత్సరాలైనా అయినా ఆయాసం ప్రయాసం. తోటపల్లి ఒక ఆమె ఉండేది తోటపల్లి హార్పల్లి దగ్గర. ఒకసారి పాస్ట్ గారు నేను వెళ్తాను. నేనేమన్నారు పాస్ట్ గారు, అంత మనిషి ఉంటే ఏ ఆటో పడుతుంది చూడండి అని అన్నాను. ఏ ఆటో ఎక్కించడం లేదు. మనం రిక్షా ఎక్కిస్తామంటే రిక్షా కూడా ఓసారి ఏమైపోయిందంటే వెనకుండా విరిగిపోయింది. ఇక నా రిక్షా ఎక్కించరు, ఆటో ఎక్కించరు. ఆమె బస్ సీటే, ఆమె కూర్చుంటే ఒక సీట్ ఇచ్చేవలసింది. దేవుని వాక్యం చెప్తుంది, అయినా ప్రయాసమే, చాలా ఆయాసమే. దేవుని యొక్క వాక్య భాగాలను గమనిస్తే ఈ లోక సంబంధమైన జీవితం వేరే, పరలోక సంబంధమైన జీవితం. నన్ను యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. మొదటిది ఏంటంటే దేవుని మనం ఆశ్రయించడం ద్వారా బ్రతుకుతాం.
దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 3:36 చదువుకున్న కుమారునికి విధేయుడైన వాడు మరణమును తప్పింపబడి జీవానికి వారసుడవుతాడు. యోహాను సువార్త 5:24 అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, నిరంతరము నాతో ఉంటాడు. ఈ యొక్క హత్య చేసిన ఏ వ్యక్తి అయితే ఆశ్రయపురంలో పురంలోనికి వెళ్ళినప్పుడు ఎలాగైతే తన ప్రాణహానికరంలో తప్పింపబడతాడో, పాపం చేసిన వ్యక్తి పాపం నుండి విడుదల పొంది దేవుని దగ్గర చేరాలంటే దేవుని దగ్గర చేరినప్పుడే ఆయన నిరంతరము ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది మొదటిది, ఆయన ఆశ్రయించడం ద్వారా మనము బ్రతుకుతాం. రెండోది చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, ఆపత్కాలములో నీవే నాకు ఆశ్రయము, నాకు ఆదాయము పుస్తకము. సిలోన్ స్టేషన్లో అప్పుడు రేడియో వాక్యం వచ్చింది. సిలోన్ స్టేషన్ శ్రీలంక నుండి వచ్చింది. దేవుడు లోకమును ఈ మధ్యన మాట కట్ అయింది. మళ్ళీ చివరి మాట వచ్చింది. చివరి మాట వచ్చేసరికి ఈ మధ్య మాటే ఏదో అర్థమైంది కాదు. అలాగే చదువు తీరిగి చదవాలి వెళ్ళవాలి మరిగ్గా. అందుకే బైబిల్ పట్టుకోమని మాస్టర్ సెల్ల పట్టుకున్నట్లు ఎలా పడుతుందా, సెల్ల లేకపోతే చదవండి. ఆపత్కాలమున నీవే నా ఆశ్రయము, ఆపత్కాలమున నీవే నాకు ఆశ్రయము, నాకు ఆధైర్యము పుట్టింపకము, నాకు అధైర్యం పుట్టే నన్ను సిగ్గుపడనీయకము. చాలండి. ఆపత్కాలమున నీవే నాకు ఆశ్రయము. ఎవరండి ఆశ్రయము? దేవుడే. దేవుడి యొక్క వాక్య భాగంలో యెషయా గ్రంథం 38 అధ్యాయంలో 37 అధ్యాయంలో ఒక రాజు గారు వస్తారు. ఆ రాజు ఎవరంటే సన్హెరీబు రాజు. ఈ సన్హెరీబు రాజు వచ్చి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాడని ఈ హిజ్కియా మోసపూరితమైన మాటలు చెప్తున్నాడు. ఆయే దేశము వెళ్ళి ఆయే ప్రజల్ని ఓడించి నేను వచ్చాను. ఆయే దేశపు దేవుళ్ళు నా చేతిలో నుండి ఆ దేశాన్ని విడిపించాయా? మీరు హిజ్కియా చెప్పిన మాటను విని మోసపోకండి అని అన్నాడు. ఆయన ఎలాగట? ఒకరెక్కి మాట్లాడు. బైబిల్ చెప్తుంది ఒకరెక్కి మాట్లాడకండి. అందుకే వగరు షుగర్ ఏంటంటే వగరు షుగర్ లాస్ట్. ఈ ఒకరెక్కి మాట్లాడుతూ ఉంటారు. నేనెంత ఏమనుకున్నా, నువ్వెంత ఏమనుకుంటాను, మంచిదే, అంతకు మించింది ఇంకేం లేదు. నేనంటే ఏమనుకున్నా ఈ వ్యక్తి. అందుకే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కానీ, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ అది చెప్పకూడదు. ఈ సన్హెరీబు రాజు దేవుని యొక్క బిడ్డైన హిజ్కియా మీద తనను తాను హెచ్చించుకున్నాడు. అందుకే యేసు ప్రభువు అన్నారు, తనను తాను హెచ్చించుకున్నవాడే, లూకా సువార్త 23వ అధ్యాయం 12వ వచనం అంటాడు, తనను తాను హెచ్చించుకున్నవాడే తగ్గింపబడతాడు, తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. ఒక ఆయన అన్నాడట, తన్ను తాను తగ్గించుకోవాలంటే 2 తాపులు తగ్గించినట్టు ఒక తన్ను అన్నాడు. ఇలాంటిదే. అంటే ఎదుటివాడి కంటే నీకంటే ఎదుటివాడు గొప్పవాడని ఎంచాలి. కానీ ఈ రాజు ఏం చేశాడు? ఈయన గర్వించడానికి 3 రకాల కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఆయనకి ఖండబలం ఉంది, సైనికులు ఉన్నారు. రెండోది ధనబలం ఉన్నది. మూడోది అధికారం ఉంది. ఈ 3 రకాలైన బలం చేత ఏమయ్యాడంటే ఈ హిజ్కియా తమ దేవుడైన యెహోవా నన్ను నా చేతిలో నుండి తన దేశాన్ని విడిపిస్తాడని చెప్తూ ఉన్నాడు కదా. ఆయే దేశపు దేవతలు నా చేతిలో నుండి వారి దేశాన్ని రక్షించాయా అని ఒకరెక్కి మాట్లాడాడు. హిజ్కియాకి అక్కడ ఉన్న సేవకుల ద్వారా హిజ్కియా కూడా అన్నాడు, ఒక్క మాట కూడా ఒక మాట జ్ఞాపకం వచ్చింది. అయితే పొగరికి మాటలు, అందుకే మృదువైన మాట క్రోధాన్ని సల్లారుస్తుంది, నొప్పించు మాట క్రోధాన్ని పెట్టుకుంది. ఆయన
ఒక రాజు గారు, ఇద్దరు రాజులు ఉన్నారట. ఈ ఇద్దరు రాజులో ఒక రాజు ఈగిపోతే ఇంకొక రాజు ఏం చేయాలంటే మరణానికి అప్పగించాలి. మరణానికి అప్పగించాలనేసరికి ఈ యొక్క రాజు గారికి వారిపోయిన రాజుకి ఉరి శిక్ష వేసాడట. ఈ జయాన్ని సాధించిన రాజు ఉరి శిక్ష వేస్తే ఆ ఉరి తీయడానికి తీసుకెళ్తే ఆ ఉరి తీసిన ఆ తాడు ఏమైపోయి తెగిపోయింది. చూడండి, మృదువైన మాట క్రోధాన్ని సల్లారుస్తుంది, నొప్పించే మాట క్రోధాన్ని రేపుతుంది. మాటలు చాలా జాగ్రత్తగా ఉందా. ఈయనేమన్నాడు, ఆ ఊరితో తెగిపోయింది. ఏమన్నాడు, ఆయనకి మరణాన్ని ఇవ్వకుండా దేవుడు తప్పించాడని ఉరి శిక్ష చేసిన రాజు అంటే, ఈ యొక్క రాజు గారి భటులు ఆ తప్పింపబడిన వ్యక్తి ఏమన్నాడు చెప్పానంటే, మీ రాజుకి ఉరి వేయడం కూడా చేత కాదా? ఏమన్నాడంటే, మీ రాజుకి ఉరి వేయడం కూడా చేత కాదా? ఈయనేమన్నాడు ఈ రాజుగారు, ఎన్ని తాళాలు మిగించి సచ్చినంత వరకు అన్నాడట. కొంతమంది మాటలు ఓ కొట్టావలే అని అంటే ఇంకా పడక తప్పదు. కొంతమందికి నోరు ఆడుతుంటే కొంతమందికి చెయ్యి ఆడుతుంది కదా. కొంతమందికి నోరు ఆడుతుంది, నీ నోరు ఎప్పుడు ముడితే ఆ చెయ్యి ఎప్పుడు ఆడుతుంది. కొంతమంది పరిస్థితి అలాగే ఉంటుంది. ఈ వ్యక్తి అన్నాడు, మీ రాజుకి ఉరేయడం కూడా చేత కాదంటే ఇక ఎక్కడ నేను పౌరుషం వచ్చిందా అని హిజ్కియా అన్నాడు. ఒక్క మాట ఇందాక 40-50 కీర్తనలు మనం చదువుకున్నాం. ఊరుకోనండి, ఇల్లును విరిచేవాడు బల్లిమని తెగనరుకువాడు దేశంలో మహా సమాధానాన్ని నెమ్మదిని కలిగించిన వాడు ఎవరండి? దేవుడే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మనం ఆశ్రయించినట్లయితే సహాయం లభిస్తుంది. హిజ్కియా కన్నీరు కాచి ప్రార్థన చేస్తే, ఈ గొప్ప సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి లేదు. నీ జీవితంలో అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు. దేవా, దీనిలో నుండి నేను బయటపడలేను, నీ సహాయం నాకంటే తప్పనిసరిగా. సమస్య అనేది కొండదాకా ఉండొచ్చు, మనకు బండి నాకు ఉండొచ్చు. ఏంటి అర్థమవుతుందా? సమస్య అనేది కొండలాగా ఉండొచ్చు. ఈ కొండ వచ్చి బండి మీద పడితే ఏమవుతుంది? ఇది ఇంకా కనిపించదు. మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు, దానితో మనం పోరాడలేము కూడా, జయించలేము కూడా. కానీ ఒకటి మాత్రం జయించిన మన ప్రభు ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. మొదటిది ఏంటంటే, దేవుడిని మనం ఆశ్రయించినట్లయితే బ్రతుకుతాం. రెండోది మనకి సహాయం లభిస్తుంది. రెండోది ఏంటండి? మనకి సహాయం లభిస్తుంది. మూడోది చదువుకుందాం. ముందుగా చూడండి, 2వ దినవృత్తాంతములు 14:7 చదవండి. 2వ దినవృత్తాంతములు 14:7 అతడు యూదా వారికి ఇలా ప్రకటన చేసెను. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఇదిగో ఆ ప్రజలందరికీ చెప్పాడటండి. అర్థమవుతుందా బాబు? జయరాజు గారు ఏం చూస్తాను, ఏదో దీర్ఘ ఇటనలా ఆశ అక్కడ ఉన్న ప్రజలతో ఒక బలమైన మాట ప్రకటిస్తూ ఉన్నాడు. నిజంగా నేను ఒక ఉదయకాల సమయం ఇందాక ప్రార్థన రాకముందుకు ప్రభా ఏది తెలియజేయాలని ప్రార్థన చేసుకుని నేను సైలెంట్ కూడా పాస్టర్ గారు విషయవాళ్ళు పనిచేస్తున్న పాస్టర్ గారు ఫోన్ చేసి వెళ్ళి చెప్తాను, నా మాట నేను వినడానికి కానీ అవతల ఆడడానికైనా బాధ అనిపించింది. పేరు పరిస్థితి పాస్టర్ గారితో నా ఫ్రెండే విషయం చెప్తున్నప్పుడు నేను అన్నాను, ఇండివిజువల్గా పరిచయం చేసినప్పుడు సమస్త పరంగా చేసిన పరిస్థితి కానీ మనం విశ్వాసంలో బలపడితే ఏ కోణంలోనే తీసుకెళ్ళాలి. అంటే విశ్వాసంతో చెప్పిన మాటలు వేరే, అవిశ్వాసంతో జీవించే జీవితాలు వేరే. కానీ ఇక్కడ ఆశ తన దగ్గర ఉన్న ప్రతి వారితో ఏమంటుందట, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించడం ద్వారా మన జీవితాలు ఏముందండి
నెమ్మది. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథంలో అంటాడు 6:16లో, పురాతనమైన మార్గముల గురించి ఆలోచించండి, నెమ్మది కలుగు చేయ మార్గం ఏదో అడగండి. అడగకపోతే బాబు వంకాయలు కేజీ ఎంత పర్వాలేదు తీసుకెళ్ళిపోతారా, కేజీ బంగారం ఎంత నన్ను అడిగితే ఇస్తారు, లేదండి సీతారాం గారు తీసుకెళ్ళిపోండి ఎంత డబ్బులేదా. ఇక్కడ గమనిస్తే పురాతనమైన మార్గము నెమ్మది కలుగు చేయి మార్గం ఏదని అడిగి దానిలో నడవండి. ఇక్కడ ఆశాంతరుడు మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించడం ద్వారా మనకి నెమ్మది ఉన్నది. ఏంటుందండి? కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో నెమ్మది కావాలన్నా, మన జీవితాల్లో సంతోషం కావాలన్నా ఎవరు ఉండాలట? ఆయన ఆశ్రయించాలట. ఒకసారి నేను ఉపమానం చేయాలి చెప్పకుండా వాటిని చెప్పలేను, మీకేంటట్లేదు, మీరు దేవుడికే నాకు చెప్పు. ఒకసారి సరే దేవుడికి స్తోత్రం. ఒకసారి ఇద్దరు భార్యాభర్తలు ఒక ప్రాంతం వెళ్తూ ఉన్నారు. ఇటువైపు ఉండదు కానీ మా వైపు ఎక్కువ ఏరు, గద్దేరు, సెన్నేరు కదా. ఏళ్ళు తీస్తున్నారు. సీతారాం గారికి తెలుసు, మరి సైమన్ పేటర్ గారికి తెలుసు, చెల్లికి తెలుసు, అందరికి తెలుసు. ఆల్రెడీగా కొంతమందికి తెలియదు. ప్రయాణం చేస్తుండగా భార్య అన్నదట, ఏమండి మనం ప్రయాణం చేసిన వాడు మునిగిపోతుందండి అని అన్నది. ఆమె అనేసరికి మునిగిపోతుందా, సరేలే అని అన్నది. పని చేయలేదా ఏమంటే పని చేయలేదు, వెళ్ళిపోతూ ఉన్నదా. వెళ్ళిపోతున్న సందర్భంలో ఇంకా ఈ ప్రెజర్ ఎక్కువ అవుతూ ఉండదు కదా. ప్రెజర్ ఎక్కువ అవుతున్నసరికి తన సామాన్లో ఉన్న కత్తి ఒకటి తీసి గొంతుకు దానికి అన్నాడు అని అన్నది. ఈ ఇద్దరు చాలా ప్రేమికులు, అమర ప్రేమికులు. ఈ అమర ప్రేమికులు ఈ కత్తెలో తీసి గొంతు మీద పెట్టేసరికి అని అన్నాడు. ఎందుకని నవ్వుతానా అని అన్నాడు. నీవు నన్ను ప్రేమించావండి, సావుకైనా బ్రతుకైనా నీకు నన్ను సంపవని నాకు నమ్మకం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ యొక్క ఏటిలో ఉంచుతాడని నాకు లేదు, దేవునిలో నుండి వడ్డీకి ఇస్తాడని అందుకే నెమ్మది కొన్నాను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఆశాంతనుడు మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించడం ద్వారా మన చుట్టూ కూడా నెమ్మది, మనం బ్రతుకుతాం, మనకు సహాయం లభిస్తుంది, మనము నెమ్మదిగా ఉంటాం. నెమ్మదిగా ఉండాలంటే ధనం ఉంటే నెమ్మది ఉండదు, లేకపోతే కుటుంబ బలం ఉంటే నెమ్మది ఉండదు, లేకపోతే నీకు అందం ఉంటే నెమ్మది ఉండదు కదా. దివ్య భాష బాగా అందగత్తి నడిపోయింది కదా. ఏమైపోయింది? ఆ అందము కింద పడ్డాడు, ఆ అందమే కింద పడ్డాడు. ఏమైనా నెమ్మది ఇచ్చిందా? ఏమీ లేదు. శ్రీదేవి కూడా చాలా అందగత్తి, దేవకన్యక, అతిలోక సుందరాడు, ఎన్నో పేర్లు పెట్టారు లోకం. చివరిసరికి ఏమైంది? కింద పడ్డది. కానీ అందమున్నా నెమ్మది ఉండదు, ధనమున్నా నెమ్మది ఉండదు, లేకపోతే కులమున్నా నెమ్మది ఉండదు, లేకపోతే కుటుంబ బలమున్నా నెమ్మది ఉండదు. ఎవరినంట ఆశ్రయించితే మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించడం ద్వారా నెమ్మది. ఈ రాత్రికాల సమయంలో నీకు నెమ్మది కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి? యేసు ప్రభువుని ఆశ్రయించాలి. మొదటిది, నీ శత్రువు నుండి నీకు సహాయం లభిస్తుంది. మొదటిది ఏంటంటే బ్రతుకుతాం, రెండవది సహాయం లభిస్తుంది, మూడవది నెమ్మదిగా ఉంటాం, నాలుగవది చెప్పి నేను ముందుకెళ్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో
ఇర్మియా గ్రంథము 17 అధ్యాయము 7-8 వచనాలు చదవండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముండును. వాడు జలముల యొద్ద నాటబడిన వాడు జలముల యొద్ద నాటబడిన వలె నుండును. దేవునికి స్తోత్రం. యెహోవాను ఆశ్రయించడం ద్వారా జనముల దగ్గర నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటామట. ఆ ఏరు ఎలా ఉంటుందట? ఆ ఏరు కిందకి తగ్గి పచ్చగా ఉంటూ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా పౌలు శీలలు ఏం చేశారంటే అక్కడున్న వ్యక్తులు తీసుకెళ్ళి సరసాలు వేశారు. రాత్రి వేళ సమయంలో వారి స్థిర విశ్వాసం ఎలాగట, దెబ్బలు కొట్టిన వాళ్ళకి బాగా కొట్టారు ఏంటి అంటే ఎలా ఉంటుంది, ఇంకా కొట్టండి అది బాగుంటుందా? ఒకసారి ఒక స్త్రీ ఒక పురుషుడికి అన్నది కొట్టిన తర్వాత ఇంతేనా అని అన్నాడు. ఇంతే ఈయన అన్నాడు, నేను ఈ ఇంటి నుండి దానికంటే ఈ వదిలి సరిపడుతున్నాయి. ఈయన తాగాడు, తాగి కొట్టిన తర్వాత అనిపిస్తుంది వెళ్ళిపోయింది. ఎన్ని శ్రమలు వచ్చినా ఏమన్నా ఎలాగున్నారంటండి, ఈ పాటలు పాడారు. పాటలు పాడి దేవుని నామాన్ని అంటే వారిలో ఉండేది ఏంటంటే స్థిరమైన విశ్వాసం. వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటాడు. ఎట్ట కలిగినను భయం ఉండదు. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఒకసారి యోగుకు భయంకరమైన శ్రమలు వచ్చాయి. వస్తే 13-15 వచనాలు, ఇదిగో యెహోవా నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. దేవునికి స్తోత్రం. భార్య అన్నది, ఎంతవరకయ్యా భక్తి 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 అని అంటారు. దేవుని దూషించే అవ్వచ్చు కదా కొన్నిసార్లు. ఓ ఈ భక్తో అని స్త్రీలకు పురుషులు అంటారు, పురుషులకు స్త్రీలు అంటారు. చాలా రీతి ఈయన అన్నాడు, మూర్ఖులల్లా మాట్లాడు. మేలును అనిపించినప్పుడు దేవుడు మంచివాడు, కీడును అనిపించదా తగదా? మూర్ఖురాలా మాట్లాడకని ఆయన ఏమన్నాడు, ఇదిగో నా శరీరము రాలిపోయినా సరే, నా నరాల్లో ప్రాణం ఉన్నా నేను ఆయన కొరకు కనిపెడతాను. యోబు గ్రంథం 42-10 చక్కటి ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎవరి కొరకు? ఎవరిని ఆశ్రయించాడట? దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా. అందుకే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటారు. ఇంత కలిగినా అంత కలిగినా సమృద్ధిగా ఉంటారు. అందుకే ప్రసంగిలోని 5వ అధ్యాయం అంటాడు, పేదవాడు కష్టజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా సంతోషంగా ఉంటారు. ఉదాహరణ చెప్పడానికి టైం లేదు కానీ ఒక పేదవాడు ఉన్న ఒక రాజు ఉన్నారు. ఈ పేదవాడు రాజు ఉంటే పగలల్లా రిక్షా తొక్కిన వ్యక్తి ఏమొస్తుందండి, ఊరు మీద వెళ్ళి తిరుగుతాడా? పగలల్లా కష్టపడిన వ్యక్తి ఒడ్డుపోయేసరికి ఇంత అంత తిని పడుకుంటుంది. కానీ ధనము కలిగిన వారికి నిద్ర పట్టుదట. ధనము కలిగిన వారికి పగలేక మొదలు కాకుండా రాత్రి ఇంకొకరు కాకుండా. పగల ఆయన భార్య కాస్తుంది, రాత్రి ఈయన కాస్తుంది. ఒక రాజుగారి ఇంటికి ఎదురు రిక్షా ఆయన ఉన్నాడట. ఆయన హాయిగా పడుతుంటే ఇది ప్రతిరోజు నేను గమనిస్తాను, ఎంత హాయిగా నిద్రపోతానో నాకు ఎప్పుడూ నిద్ర పడిపోతుందని. రే అబ్బాయి అన్నాడు, ఎక్కడికి వెళ్ళాను బాబు? అది ఆలోచన ఏంటి? ఎక్కడికి వెళ్తే 10 రూపాయలు వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళదు కానీ నీకు నేను డబ్బులు ఇస్తాను. కానీ నీవు ఇంతగా నిద్రపోవడానికి గల కారణం ఏంటి అని అన్నాడు. కారణం ఏది లేదు బాబు, పగలేక కష్టపడతాను, కొద్ది పడుకుంటాను, నాకు హాయిగా నిద్ర పడుతుంది. బైబిల్ ఏం చెప్తుంది? ధనము కలిగిన వారికి నిద్ర పడదు, కష్టజీవులు కొంచెమా తిన్నా ఎక్కువ తిన్నా సుఖముగా నిద్రపోతారు.
దేవుని యొక్క ఆశీర్వాదం అది. అందుకే వేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము ఇది. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనిస్తే 4వది, దేవుని ఆశ్రయించడం ద్వారా మనం ఎలాగుంటామట? ఎలాగుంటాం? చెట్టు వలె పచ్చగా ఉంటాం, వర్ధిల్లుతూ ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా బైబిల్లో అనేక మంది ఉదాహరణలు ఉన్నాయి కదా. పౌలు, శీలులు, అలాగే యోబు గారు, అనేకమైన భక్తులు ఎన్ని శ్రమలు వచ్చినా సరే వారు స్థిరంగా ఉన్నారు. వారు స్థిరంగా ఉండడము వారిలో ఉన్న విశ్వాసమే. అందుకే దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకోలేని సహాయం. ఆయన ఆశ్రయించినట్లయితే మనం బ్రతుకుతాం. ఆయన ఆశ్రయించినట్లయితే మనకేమొస్తుంది? సహాయం లభిస్తుంది. ఆయన ఆశ్రయించినట్లయితే మనం నెమ్మదిగా ఉంటాం. ఆయన ఆశ్రయించినట్లయితే మనం పచ్చగా ఉంటాం. 5వ విషయం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే నేను పరిపాలన వెళ్ళాను. 5వ విషయం చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనిస్తే 2వ దినవృత్తాంతము 13వ అధ్యాయము 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల వారు ఆ కాలమందు కానీ యోధావా తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన దేవుని చేత జయము ఉంది. దేవునికి స్తోత్రం. 5వది జయం. 5వది ఏమంటే జయము. ఈ జయ జీవితం అనేది, అందుకే యుద్ధము ఇల్లుని విరిచివాడు బలివుని తెగనరుకువాడు. మిద్యానుకు ఒక రోజు దేవుడు అన్నాడట, మిద్యానులతో నీ యుద్ధాన్ని చేయడానికి వెళ్తున్నా, నీవు సైనికులు ఏర్పాటు చేసుకోని అన్నాడు. ఎవరితోనైనా దెబ్బలాడికి వెళ్ళినట్లయితే నేను దేవుడిని నమ్ముకోను, దెబ్బలాడి కొత్త వేట దెబ్బలాడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. గిద్యోనుకి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు పక్షాన గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడ్డాడు. తన ప్రజల్ని సంరక్షించాలి, తన ప్రజలు కాపాడుకోవాలని, శత్రువుల పైన జయాన్ని సాధించాలని గిద్యోన్ని ఏర్పాటు చేసుకోండి. మిద్యానులు ఎలాంటి వారట? ఇశ్రాయేలు పండించిన ప్రతి పంటను కూడా తీసుకెళ్ళిపోయి, సరే పంట కోతకు వచ్చింది అనేసరికి వాళ్ళు వచ్చి ఇల్లులతో సహా దూసుకెళ్ళిపోతారు. ఒక దినాన దేవుడితో ప్రత్యక్షమై, బలాత్సుడమైన గిద్యోను దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేసరికి ఎలా ఉంటుంది? ఉదాహరణకి చెప్తాను, ఏదో యాక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోయినాయి, గొప్పగా ఎగ్గాలయ్యా దేవుడికి స్తోత్రం అని ఎలా ఉంటుంది? గొప్ప కాలు చేతులు ఇరిగే బాగున్నాను అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? వెంటనే ఉందా నేను తేడాను అంత దేవునితో వచ్చన్నారు. వీళ్ళు తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉంటే, బలాత్సుడమైన పరాక్రమశాలి దేవుడు నీకు తోడై ఉండి ఎలాగ తోడున్నాడండి ప్రశ్న వేశాడు. మనిషి కదా, నీవు తప్పనిసరిగా చేయాలని సాధిస్తాడు. బలపరిచిన తర్వాత ఆయన్ని కొంతమంది సైనికులు తీసుకెళ్ళలేదు. 137,000 మంది జనాభా మీదకి కేవలము 300 మందితో యుద్ధానికి వెళ్ళాడు. 300 మంది ఎలాంటారు తెలుసా? ఎలాగైతే వెళ్ళి నాలుగుతో నీరు తాగుతాడో అలాంటి నిస్సందేహం, అంటే బలవంతుల ద్వారా దేవుడు కార్యం చేసిన వాడు కాదు. అందుకే 1 కొరింథీ రాసిన పత్రికలో అంటాడు, జ్ఞానులు సిగ్గుపరచడానికి లోకంలో ఎర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. బలహీనుల్ని బలవంతుల్ని ఎదిరించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నీవు ఎంత బలహీనమైనా, నీవెంత బలహీనురాలైనా దేవుడు నీ ద్వారా బలమైన కార్యాలు చేస్తాడు. ఈ దేవుడితో అన్నాడు, ఎంతమంది మిగిలారంటే 10,000 మంది వెళ్తే 300 మంది మిగిలారు. అందుకే పిలువబడిన వారు అనేక మంది ఏర్పాటు చేయబడి. ఈ రాత్రి ఎంతమంది? 5 10 మంది. నేను ఒక్కడి
ఆ? ఎంతోమంది పిలవబడ్డారు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమందే. ఈ కొద్దిమంది ద్వారా దేవుడు ఏం చేశాడంటే 137,000 మందిని ఈ యొక్క 300 మందితోనే జయాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో యేసు ప్రభువును అనుసరించడం ద్వారా, ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి మనం ఆశ్రయించడం ద్వారా మొదటిది మనం బ్రతుకుతాం. ఈ లోక సంబంధమైన బ్రతుకు కంటే పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించాలంటే ఆయన ఆశ్రయించాలి. రెండోది నీకు సహాయం వస్తుంది. అందుకే కొండల తట్టు కరుణెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందంటే యెహోవా వల్ల కలుగును. ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడు, నిన్ను కాపాడేవాడు కొడుకుడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం. రెండోది నీకు సహాయం వస్తుంది. మూడోది నెమ్మదిగా ఉంటారు. నెమ్మది అనేది ఈ జీవితంలో ఉంటుంది. నీలో దేవుని ఆశ్రయించడం ద్వారా నెమ్మది ఉంటుంది. నాలుగోది ఏంటండి? నీవు ఎలా ఉంటావంటే ఆయన్ని ఆశ్రయించడం ద్వారా దినదినానికి నీవు ఎలా ఉంటావు? పచ్చగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఎలా ఉంటావంటే బలమైన వ్యక్తిగా ఉంటావు. ఐదోది ఏంటంటే నీ జీవితంలో జయాన్ని అనుభవిస్తావు. నీవే పని చేసినా బైబిల్ చెబుతుంది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు కూడా సఫలం చేస్తాడు. సఫలం చేయాలంటే, జయం పొందాలంటే, మనం జీవితాలు నెమ్మదిగా ఉండాలంటే, మనకు సహాయం లభించాలంటే, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుణ్ణి మనం ఆశ్రయించేవారిగా, దేవుని పైన ఆధారపడిన. అందుకే ఆధారము ఆశ్రయము నీవే యేసయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారా? ఎవరున్నారన్నా దూరం అయిపోతారు కదా. భార్యను నమ్ముకున్నా, భర్తను నమ్ముకున్నా, అన్నదమ్మును నమ్ముకున్నా, అక్క చెల్లెలు నమ్ముకున్నా, ఎవరైనా సరే దూరం అయిపోవలసిందే. భర్త భార్యతో నాకు కష్టంకైనా, నష్టంకైనా, ఇరుకైనా, ఇబ్బందికైనా నిన్ను ప్రేమించి మరణం వరకు అంతనంతడు. మరణం వచ్చేసరికి మాత్రం పారిపోతాడు. ఒకసారి ఇక్కడ భార్య భర్తలట చెప్పాను అనుకుంటుంది, ఇద్దరు కలిసి వెళ్ళాడు. ఎరువు బండికి వచ్చి మీద పడేసరికి ఈ నెక్క చెట్టు ఎక్కిపోయాడు. ఏమని ప్రమాణం చేశాడు? ఎంతదికైనా నేను ఉంటానని ప్రమాణం చేసిన వ్యక్తి దూరం అయిపోయాడు. బైబిల్ చెప్తుంది, మీక 7:5 స్నేహితునైనా, ముఖ్య స్నేహితునైనా ఎవరి మీద నమ్మకం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. నీ దేవుడైనా దేవునికి స్తోత్రం. ఆయన మీద మనం ఆధారపడి మనం ముందుకు కొనసాగినట్లయితే మనము అడిగిన ప్రతిదానికి ఆయన జవాబునిచ్చి మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడతాము. దేవుడు తన మాటను దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఇంకేదైనా ప్రార్థన విషయం ఉంది? లాస్ట్ గారు ఫోన్ చేశారు, నేను ఈరోజు చేయాలనుకున్నాను, మర్చిపోయాను. ఆఫీస్కి వెళ్ళి తర్వాత అబ్బాయికి కళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి అన్నీ అడగడ ఎప్పుడు చేయాలి. మామయ్య గారికి యాక్సిడెంట్ అయింది. మా మామయ్య గారికి యాక్సిడెంట్ అయింది. ఏం పేరు? వెంకటేశ్వర. ఇంకేముందమ్మా? వెబ్సైట్ మీ ఇంట్లో అమ్మ బిస్కిల్ కృపా తెస్తేనే కదా మీ పేరు? అమ్మ రాహే. ఓ సరే రమేష్, ఇంకేమైంది ప్రార్థన విషయాలు? మ్యారేజా? మంచిగా ఉండాలి. ఒకసారి ఎలాగైనాక ఒక ఆయన ఉన్నాడట, బాబు నీ మ్యారేజ్ మాత్రం చాలా గొప్పగా ఉంటాను, అందరు జ్ఞాపకం ఉండిపోలేసరికి నేను ఆలోచన చేశాడు. మ్యారేజ్ అనేసరికి జ్ఞాపకం వచ్చింది. అందరూ చికెన్ బిర్యానీ పెడతారు కదా, ఒక 10 నిమిషాలు షోలు ఆడించి మాత్రం బెల్లం ముక్కలు పెట్టాను. బెల్లం ముక్కలు పెడితే ఏంటి పెట్టే ఉంది, దాని జ్ఞాపకం ఉండిపోవాలన్నారు కదా. సరే ప్రార్థన చేసుకుందాం. జయరాజ్ అమ్మ ప్రార్థన చేసుకుందాం. ఏ పేరు అన్నారు? వెంకటేశ్వర. ప్రేమగల తండ్రి, నమ్మకమైన ఆయన, సర్వాధికారమైన ప్రభువా, శ్రీమంతుడా, ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధి చేరి నామములో ప్రార్థన చేస్తున్నా.
ఇదిగో దూర ప్రాంతం మరి నాయన మీ పరిచర్య కొరకు వెళ్ళిన ఈ సేవకులు పాల్రోజు గారిని బట్టి పిల్లలు బట్టి అలాగే సహోదరులు వెళ్ళారు ఆ గృహస్థులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులు బలంగా ఓడుకోనండి. తిరిగి ప్రయాణం కూడా మీ కృపలో భద్రపరిచి క్షేమకరంగా మా మంచికి నడిపించండి. ప్రయాణంలో ఎలాంటి కీడు ప్రమాద ప్రాణానికి వస్తుంది కాకుండా ఒక వ్యక్తితోనైనా ఆ ట్రైన్లో మీరు మాట్లాడండి. ఆత్మ కార్యం చేసి మీ నామానికి మేము తెచ్చుకోండి. దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేశాడని సాక్ష్య రూపం చెప్పడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి మా ప్రియ సహోదరులు సీతారాం గారిని బట్టి ప్రియ చెల్లిని బట్టి వారికి ఇచ్చిన కుమారుని బట్టి మీ నామంలో ప్రార్థన చేయించున్నాను. దీవించండి. ఇదిగో వారి యొక్క సీతారాం గారు మామగా మరి ఆయన వెంకటేశ్వరరావు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన కొనుగోలు రీతిగా మరి ఆయన ప్రమాదం జరిగింది. మీ గాయపడిన నష్టాల చేత ప్రభువా మీరు ముట్టండి, బాగు చేయండి. మనలో ఎక్కడ తెరవండి, కార్యం చేయండి. ప్రియ తమ్ముడు రమేష్ని బట్టి ప్రార్థన చేయించున్నాను. వివాహ విషయంలో నాయనాన్ని చిత్తానుసారమైన భాగస్వామిని దయచేయండి, కృప చూపించండి. హక్కుల్లో తీసుకున్న ఏ విధంగా అయితే ప్రభువా ఈ పరిచయంలో సహకరించారో అటు రీతిగా ఇరువురు భార్యాభర్తలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని జయరాజు జ్ఞాపకం చేసుకుని ఎవరి కాలంలో నీకు సాక్షిగా నిలబెట్టమని అడుగుతున్నాం. కృప చూపించండి, కనికరించండి. అలాగే నాయన నీకు వందనాలు స్తోత్రాలు. మన ఆయన సమయం పేరు గారి కొరకు అలాగే మా ప్రియ సోదరుని ఆయన గ్లోరియా మేరీ గ్రేస్ గారి కొరకు వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లల ఉన్నతమైన చదువులు చదవాలి నాయన. నీ నామ మహిమార్థం అనేకులు ఎదుట సాక్షులుగా ఉంచండి నాయన. వారి ఉదర పోషణార్థ నిమిత్తం ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలు మీరు చేయండి. వారికి ఉద్యోగాలు ఇవ్వండి. మీ పరిచర్యలో బలమైన సాధనాలుగా వారిని ఓడుకుంటూ ప్రార్థన చేయించున్నాను. కృప చూపించండి, కరిగా ఈ కుటుంబాలను మీరు దీవించండి. ఎంతమంది రాలేదో వారిని క్షమించండి. మళ్ళా రేపు సమయానికి నడిపించండి. ఇంకో మా ప్రియ సహోదరి ఆయన కుటుంబాన్ని బట్టి వందనాలు, తన భాగస్వామిని బట్టి వందనాలు, తన యొక్క పిల్లలు బట్టి వందనాలు. వారి జ్ఞాపకం చేసుకొని వారిలో ప్రతి కోరిక మీ శక్తిగా నామలో తీర్చండి. దినదినానికి అభివృద్ధి పరచమని అడుగుతున్నాను. ఎస్తేరి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి తెలుసు. చిన్నబాబు జ్ఞాపకం చేసుకుని ఆయుష్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ప్రభుత్వం కనికరించడం అడుగుతున్నాను. ఇదిగో మా ప్రియ సోదరుడు ఆయన పుష్కర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన భాగస్వామి సౌదత్రిగా ఉంటాడుగా మీ భద్రతనివ్వండి. అతడు కోచోట్నలా ఎక్కువ అతను తోడే ఉండడం మాట్లాడి ఉన్నారు. నీ కృపలో భద్రపరచండి. ఇదిగో తండ్రి ఈ రాత్రి కలిసమైన మరలా ఇదిగో శ్రీహరిపురం నత్తలుగా క్షామకరమైన ప్రయాణం ఇవ్వండి. ఏ విధమైన కీడు ప్రమాదానికి గురిగా భద్రపరచండి. రాహేల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇస్రాయల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కళ్యాణిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన ఇంకొక సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి. నానానికి కుటుంబాలను మీరు భద్రపరచమని అడుగుతున్నాను. ఇదిగో నాయన మీకు వందనాలు స్తోత్రాలు. ఇస్తేరి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మోషే గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. అలాగే నేను సువార్తమ్మ గారితో ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి మరి నాయన మీకు వందనాలు. యోషఫ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన యొక్క భార్య కొరకు ప్రార్థన చేస్తున్న మంగళం కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి. సంఘ సభ్యులందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన నానాటికి దీవించండి. ప్రతి అవసరం దాటించండి. కావాల్సిన నేను తెలిసిన ప్రయాణంలో క్షేమకరమైన ప్రయాణం ఇవ్వండి. ఇదిగో ఆఫీస్కి సకాలం చేరాలి. మరి వాహనాన్ని నన్ను మీ ఆదాయం స్వాధీనించుకొని నాయన నేను రాకడాల్సిందైతే మా పోకడాల్సిందైతే మళ్ళా కలిసి మిమ్మల్ని స్థుతించే ధన్యత నాకు మాకు దయచేయమని మీరే ఘనత మహిమ ప్రభావం ఉందని ఇదిగో మంగళ స్థలం అవసరం. ఆర్థిక వనరులు ఈ శక్తిగల నామను తీర్చండి. ఇదిగో తల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడండి. మీరే నిజ దేవుడు నిజరక్షణ తెలుసుకుని సహాయం దయచేయండి. మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి. నాయన రోగగ్రస్తులైన ప్రతి వారిని ముట్టండి. వ్యసన పీడితులతో ఉన్న వారిని మీరు నాయన విడిపించండి. ఈ నామరక్షణ లేకుండా నశించిపోతున్న వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేయించున్నాం. స్తోత్రాలు ఉదరపోవడం నాయన నిరుద్యోగ సమస్య ఎంతో మందిని బట్టి పీడిస్తుంది. ఆ నిరుద్యోగ సమస్యను విడిపించండి. నాయన ఇదిగో దాన్ని వ్యసనాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యసనాలను విడిపించండి. కుటుంబాన్ని నెమ్మది శాంతి సమాధానం ఇచ్చి నీ కృపలో భద్రపరచమని మీరే ఘనత మహిమ ప్రభావితాలని నా ప్రభువు నా రక్షకుడైన యేసు ప్రభువారి సర్వశక్తి గల నామములో ప్రార్థన చేసి స్తుతించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మక సహవాసము నిత్యము నిరంతరము మనకు సర్వకు తన ప్రేమించిన ప్రతి బిడ్డకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.